ఈరోజు ప్రోమో 1 ప్రోమో 2 చూసినప్పుడు ఇది కదరా మామ ప్రోమో, ఇది కదరా వెయిటింగ్, ఎపిసోడ్ కోసం వెయిట్ చేయక్కర్లేకుండా మన క్యూరియాసిటీనికి భలే చెక్ పెట్టాడు నాగమామ, భలే అడిగాడు నాగమామ అని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ఈ వీడియోలో నాకు మాధురి గారు ఫౌల్ లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి నచ్చలేదు. మాధురి, ఆయేషా, రమ్య ఆడవాళ్ళు అన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు బయట వాళ్ళ లైఫ్లో, బిగ్ బాస్కి రాకముందు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో పక్క వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారనే కామన్ సెన్స్ ఉంటే బాగుండు. ఈ ప్రోమో 1 ప్రోమో 2లో కూడా రమ్య నాకు నచ్చలేదండి. బికాజ్ రమ్య గారు వీడియోస్ చూసినప్పుడు అంటే ఆవిడ ఆల్రెడీ అన్నారు, అంతకుముందు కళ్యాణ్ని కూడా అన్నారు, నేనైతే చెయ్యి లాగిపెట్టి కొట్టేదాన్ని అని చెప్పి నా పాత వీడియోలో కూడా చెప్పాను. అది వెరీ వెరీ రాంగ్. కళ్యాణ్లో నెగిటివ్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా మంచి ప్లేయర్. నాకు అంటే గేమ్స్ పరంగా అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాను కదా, గేమ్స్ పరంగా కానీ ఆలోచన విధానంగా కానీ తన ఎమోషనలీ కోషంట్ ఏదైతే ఉందో, ఈక్యూ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఆ అబ్బాయికి. అండ్ ఎవరినైతే నమ్మితే మాత్రం అబ్బాయి చాలా ట్రస్ట్ వర్తీ గాయ్. సో అందుకే ఆ అబ్బాయి అలా కొంచెం అరే వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు పరిచయం, వీళ్ళు బాధపడుతున్నారని కన్సోల్ చేయడానికి వెళ్తాడు. ఆ పచ్చకామరలో వచ్చిన వాళ్ళందరికీ పచ్చగా కనిపించినట్టు ఎవరు మాట్లాడినా ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది అనమాట కొంతమందికి. సో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళల్లో మన రమ్య కానీ లేకపోతే ఆయేషా కానీ లేదంటే మాధురి గారు అసలు ఎక్కడ తగ్గట్లేదు. ముగ్గురు పోటాపోటీగా మంచి రేస్లో ఉన్నారనమాట. అసలు ముగ్గురికి లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి. ముగ్గురు కూడా అరే ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు, అది నేషనల్ టీవీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలని అనిపించాలి. సో నాకు అసలు వాళ్ళ ముగ్గురు మాట్లాడేది డజంట్ మేక్ సెన్స్. అసలు కళ్యాణ్ నిజంగానే ఆ అమ్మాయి పక్కన కూర్చోవడం ఇష్టం లేదా, లేకపోతే అమ్మాయి అని రెస్పెక్ట్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే అసలు ఆ అమ్మాయి పక్కన కూర్చోవలసిన అవసరం కూడా లేదు కళ్యాణ్కి. ఆ విషయంలో నాకు కళ్యాణ్ భలే నచ్చాడు అనమాట. కూర్చోకుండా నుంచోనే ఉన్నాడు. యాక్చువల్లీ మీరు వీడియో చూసినంతసేపు చూస్తే కళ్యాణ్ ఒక షాక్లో ఉన్నాడు. ఏంటి నా గురించి ఇలా మాట్లాడుకున్నారా, ఇలా నా గురించి బయటికి వెళ్తుందా అనే ఒక షాక్లో అయితే 100% కళ్యాణ్ ఉన్నాడు. సో ఇది రమ్య ఖచ్చితంగా కళ్యాణ్ గురించి ఏదైతే వెనక మాట్లాడిందో దట్స్ వెరీ రాంగ్. ఆ అమ్మాయిని టచ్ చేయలేదు, ఆ అమ్మాయిని ముట్టలేదు, ఆ అమ్మాయి అసలు తన గురించి ఏమీ తెలియకుండా ఎగ్జాక్ట్గా నాగ్ సార్ అడిగినట్టు నువ్వేం తనతో జీవితం గడపలేదు, నువ్వు ఎలా మాట్లాడతావు అన్నట్టు అలా తన గురించి అసలు తెలియకుండా అంత క్యాజువల్గా అమ్మాయి ఎలా మాట్లాడేసిందో నాకు అస్సలు అర్థం కాలేదన్నమాట. సో మొన్న అర్థం కాలేదు, ఈరోజు నాకు సార్ అడిగినప్పుడు అయితే ఇంకా పెద్ద క్లారిటీ. నాకు అస్సలు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, అసలు వీళ్ళ అమ్మాయిలేనా అన్నట్టు అనిపించింది. తనూజ బాగానే ఉంది కదా, తనూజకి అర్థం చేసుకుంటుంది. బికాస్ అందరూ హౌస్ అంతా అగెనెస్ట్గా నుంచున్నా కూడా తనూజ కళ్యాణ్ అర్థం చేసుకుంది. దట్ మీన్స్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్.